నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నవరాత్రి ప్రసాదంలో ఒక ప్రసాదమైన బెల్లం పరమాన్నం గురించి చూపిస్తున్నాను. ఈ ప్రసాదం అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం. ఇది నవరాత్రిలోనే కాకుండా మిగిలిన ఏ పండుగకైనా అందరూ ఎక్కువగా చేసుకునే ప్రసాదం. ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. డైరెక్ట్గా పాలు వేస్తే పాలు అడుగంటేస్తాయి. నేను ఒక 1.5 గ్లాసెస్ వరకు పాలు తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇవి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం పాలు పొంగొచ్చే వరకు మనం కాచుకోవాలి. నేను డైలీ మన ఛానల్లో ఒక్కొక్క ప్రసాదం రెసిపీ పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా అవసరమైతే ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పాలు పొంగొచ్చేసినాయి. ఇప్పుడు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ స్లో పెట్టుకుని మళ్ళీ మరగనివ్వాలి పాలు. నేను ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుని ఒక గంట ముందరే రైస్ నానబెట్టాను. చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. పాలు మరిగిపోయినాయి. రైస్ కూడా వేసేసుకుందాం మనం. రైస్ వేసుకున్నాక ఒకసారి గట్టితో తిప్పేసి రైస్ బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుందాం. యాలక్కాయలు కొంచెం షుగర్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే కనుక మెత్త పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇంకొక 10 మినిట్స్లో రైస్ అయిపోతుంది. ఇప్పుడు మనం జీడిపప్పు వేపుకుందాం. నేను ఒక ప్యాన్లోకి నెయ్యి తీసుకుని అందులోకి జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. మనకి జీడిపప్పు, ఇంకా కిస్మిస్, బాదం పప్పు, మనకి ఏది నట్స్ కావాల్సితే అవి వేసుకోవచ్చు. జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మనం తీసేసుకోవాలి, లేకపోతే ఇంకా కలర్ వచ్చేస్తుంది. చూడండి, రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తర్వాత ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం మెత్తగా తురిమేసి వేస్తున్నాను. రైసు బెల్లం కలిపేటట్టు మనం కలుపుకోవాలి. ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా 5 మినిట్స్ కలిపేసుకుంటే మొత్తం ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇందులోకి ఇప్పుడు మనం జీడిపప్పు, నెయ్యి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. ఇది నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందుతారని ఆశిస్తున్నాను. ఈ 9 రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మీరు పూజలు చేసుకుని మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.